కరోనా కష్టాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతోంది. గులియన్ బారే సిండ్రోమ్. జీబీఎస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దగ్గినా, తుమ్మినా, జ్వరం వచ్చినా సరే జీబీఎస్ అటాక్ అయిందా అని హడలిపోయేలా మారింది పరిస్థితి. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో గులియన్ బారే సిండ్రోమ్ పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. తాజాగా తెలంగాణలో జీబీఎస్ డేంజర్ బెల్ మోగిస్తోంది. శుక్రవారం హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పేషెంట్కు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే 130కి పైగా గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ 2 చనిపోయారు కూడా. సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు. వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినా ఆలస్యం జరిగితే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు. వ్యాధి సోకిన తొలి దశలోనే ఆస్పత్రిలో చేరితే 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగివున్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బయట తినడం మానుకోండి. జీబీఎస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ బయట తినడం మానుకోవాలని సూచించారు. కలుషితమైన ఆహారం, నీటి వల్ల కలిగే గ్యాస్ట్రోఎంటెరిటిస్ గులియన్ బారే సిండ్రోమ్కు కారణమని పేర్కొన్నారు.